దేవునిని విడిచి వెనక్కి తిరిగినటువంటి వాడు కాదు. మోషే యొక్క ధర్మశాస్త్రంలో దేవుడు ఏదైతే చేయమన్నాడో వాటిని హృదయపూర్వకంగా అనుసరించేటువంటి వ్యక్తి దేవునికి ఇష్టడు. దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తి మరి ఇష్టడు కదా, మరి ఆయన చనిపోవచ్చా అంటారు కొంతమంది ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, అరే నీతిగా బతికినా చస్తున్నాము, విశ్వాసంతో బతికినా చస్తున్నాము, ఈ రెండింటికి ఏంటి తేడా? అందుకని నీతిగా ఉండటం ఎందుకు? ఇప్పుడు హిజ్కియాను గురించి ఒకసారి మనం ఆలోచిస్తే, మరి ఈయన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి మోషే చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ పాటించాడు కదా, యెహోవా యందు విశ్వాసం ఉంచాడు కదా, ఆయన ఏ విషయంలో తప్పిపోకుండా వెనుక్కు తీయకుండా ప్రభువునే యెహోవాను అనుసరించాడు కదా. మరి అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు దుష్టులు, దుర్మార్గులు, నీచపు పనులు చేసిన వాళ్ళు, మరి వాళ్ళకి ఈయనకి ఏంటి తేడా? ఈయనకు కూడా చావు వచ్చింది కదా, ఈయన కూడా తొందరలో చచ్చిపోతున్నాడు కదా అని ఇటువంటి ఆలోచనలు ప్రస్తుత దినాల్లో చాలా మందికి ఉన్నాయి. దేవుని దగ్గరికి రాకుండా, దేవుని చిత్తం తెలుసుకోకుండా, దేవునికి లోబడకుండా ఉండటానికి మనుషులకు ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, చావు నీతిమంతులకు వస్తుంది, దుర్మార్గంగా జీవించిన వస్తుంది. మరి ఎందుకు మనం నీతిమంతులుగా ఉండాలి? ఎందుకు మంచి వాళ్ళుగా ఉండాలి? దానివల్ల ఏమి లాభం? ఇద్దరు చచ్చిపోతున్నారు కదా. దుర్మార్గంగా ఉండి మన ఇష్టానుసారంగా మన శరీరాలను సంతోష పెట్టుకొని చచ్చిపోతేనే బాగుండు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు కొంతమంది. అయితే మరి మనమేం ఆలోచించాలండి? మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నీతిగా బ్రతికి చనిపోయిన వారిని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక దినం ఉంది, ఆ దినము అనేటువంటి మాటను ప్రస్తావిస్తారు. అంటే ప్రస్తుతపు లోకంలో జరిగేటువంటి విషయాల మీదే దృష్టి పెట్టకుండా, విశ్వాసులైనటువంటి వారు విశ్వాసముతో జీవిస్తే దానికి తగినటువంటి ఫలము